ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి తీసుకుంది. ఈడీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్లో కవితను ఉంచారు అధికారులు. అక్కడే ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాగ్మూలాలపై కవితను ప్రశ్నిస్తున్నారు. ఇవాల్టి నుండి ఈ నెల 23 వరకు ఆమె ఈడీ కస్టడీలోనే ఉంటారు. కవితను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్, హరీష్ రావు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య కలవనున్నారు. ఈ రోజైతే కవితను కలవబోతున్నారు హరీష్ రావు, కేటీఆర్ కలవబోతున్నారు. ఈ మేరకు వాళ్ళ హస్తనకు కూడా పయనమైనట్టుగా సమాచారం తెలుస్తోంది. లిక్కర్ కేసులో కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. నిందితుల వాగ్మూలాలపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు అధికారులు. మరోవైపు కుటుంబ సభ్యులు కలవచ్చు, అలాగే లాయర్లు కూడా కవితను కలిసే అవకాశం కూడా కల్పించింది కోర్టు. అయితే ఈ మేరకు ఈ రోజు అయితే హరీష్ రావు, కేటీఆర్లు మాత్రమే కవితను కలుస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే లాయర్లు ఏమైనా కవితను కలుస్తారా, ఏమైనా న్యాయ సలహాలు ఏమైనా ఆమెను తీసుకునే అవకాశం ఉందా అనే విషయాలన్నిటిపై కూడా ఈ రోజు హరీష్ రావు, కేటీఆర్ కవితతో మాట్లాడతారని ఒక సమాచారం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ రోజు కస్టడీ మొదలైంది, ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏ సమయంలో కవితను తమ కుటుంబ సభ్యులు కలవచ్చు, దానికి ఏమైనా సమయాన్ని కేటాయించారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల కస్టడీకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతించడం జరిగింది నిన్న. ప్రస్తుతం ఈడీ కేంద్ర కార్యాలయంలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మౌఖికంగా అలాగే లిఖితపూర్వకంగా కూడా కవిత నుంచి సమాధానాలు రాబట్టబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ పాలసీకి సంబంధించి, ముఖ్యంగా మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి 100 కోట్ల ముడుపులు ఇచ్చారా లేదా అన్న అంశానికి సంబంధించి, ఎవరెవరు డబ్బుకు ఇచ్చారు అన్న అంశానికి సంబంధించి ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి. సో అందులో ఎవరెవరి వాటా ఎంత ఉంది, ఎవరి ద్వారా ఈ డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారో అన్న వివరాలని ఇటు కవితను అడగడం జరుగుతుంది. అలాగే పాలసీ రూపకల్పనకు సంబంధించి ఢిల్లీలో సమావేశాలు జరిగాయి, అందులో మీరు పాల్గొన్నారా, అలాగే అరవింద్ కేజ్రీవాల్తోనూ మనీష్ సిసోడియాతోనూ మీరు ఫోన్లో మాట్లాడారా, ఒక ఒప్పందానికి వచ్చారా, మీకు అనుకూలంగా ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఆ కంపెనీకి L1 లైసెన్సింగ్ హోల్డింగ్ ఇచ్చి సో మెజారిటీ దుకాణాలు పొందే విధంగా మీరు ఒప్పందం చేసుకున్నారా, ఇటువంటి అంశాలపైన కవితను ప్రశ్నించబోతున్నారు. అలాగే సౌత్ గ్రూప్ పాత్ర పైన కూడా కవితను ప్రశ్నించబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో సౌత్ గ్రూప్ చాలా కీలకంగా వ్యవహరించింది అని చెప్పి ఇప్పటికీ అనేక ఛార్జ్ షీట్లో ఈడీ పేర్కొనడం జరిగింది. సౌత్ గ్రూప్లో ప్రధానంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, అలాగే శరత్ చంద్రారెడ్డి, కవిత సౌత్ గ్రూప్లో ఉన్న 4 కీలక వ్యక్తులు. వీళ్ళ కింద అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, గోరంట్ల బుచ్చిబాబు, వీరు బినోయ్ బాబు, వీళ్ళంతా కూడా పనిచేయడం జరిగింది సౌత్ గ్రూప్ కింద. సో సౌత్ గ్రూప్ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, సో ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే గతంలో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఏవైతే సమాచారం వచ్చిందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, సో వాటిపైన కవితను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా బలవంతంగా సమాధానాలు చెప్పించడం ఏమి ఉండదు, సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ప్రశ్నించడం జరుగుతుంది. మౌఖికంగా అలాగే లిఖితపూర్వకంగా కూడా కవితను ప్రశ్నించడం జరుగుతుంది. ఒక రోజులో 10 ప్రశ్నల కంటే ఎక్కువగా అడగని సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఎందుకంటే రౌజ్ అవెన్యూ కోర్టులో కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్న రోజు నెక్స్ట్ మార్చి 23వ తేదీన కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ రోజు కవిత ఈడీ కస్టడీ ముగుస్తుంది. అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశపెడతారు. ఆ సందర్భంగా కవితను ఎన్ని ప్రశ్నలు అడిగారు, కవిత ఎటువంటి సమాధానాలు చెప్పింది, తమ దర్యాప్తుకు కవిత సహకరిస్తుందా లేదా, ఇటువంటి అంశాలని, కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి తదుపరి కస్టడీ ఎక్స్టెండ్ చేయమని చెప్పడం కానీ, లేదా రిమాండ్కి తరలించే జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వమని చెప్పి కానీ ఈడీ అధికారులు కోరడం జరుగుతుంది. సో ఆ సందర్భంగానే కోర్టు ప్రొసీడింగ్స్ సందర్భంగానే మీడియాకు కానీ లేక కోర్టుకు కానీ ఈ కేసు దర్యాప్తు పురోగతి ఎంతవరకు వచ్చింది, కవితను ఏ ప్రశ్నలు అడిగారు, కవిత ఎటువంటి సమాధానాలు ఇచ్చింది అన్నది ఆ సందర్భంగానే తెలిసే అవకాశం ఉంది. కానీ బయట లోపల ఈడీ కేంద్ర
కార్యాలయంలో జరుగుతున్న క్వశ్చనరీ కానీ లేక అక్కడ ఏం అడుగుతున్నారన్నది కానీ ఎవరికి కూడా తెలియదు. సో ఖచ్చితంగా నెక్స్ట్ కోర్ట్ ప్రొసీడింగ్స్లోనే కవిత ఏ విధంగా ఈ కేసు దర్యాప్తుకి సహకరించింది అన్న విషయాలు వెలుగులోకి వస్తాయి. కానీ రిమాండ్ రిపోర్ట్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాల ఆధారంగా మనం ఒక అంచనాకు రావచ్చు కవితని ఏ ప్రశ్నలు అడుగుతున్నారు అన్న అంశానికి సంబంధించి. సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కీలక దశకు చేరుకుంది కవిత పాత్ర. అలాగే 100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, పాలసీ రూపకల్పనలో జరిగిన అవకతవకలకు సంబంధించి అయితే మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారాలపైన ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం కేటీఆర్ అలాగే హరీష్ రావు అలాగే ప్రశాంత్ రెడ్డి వీరంతా కూడా ఢిల్లీ కూడా చేరుకున్నారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సమయం ఇవ్వడం జరిగింది కోర్టు. సో ఆ సమయంలోనే, ఆ గంట సమయంలోనే అరగంట న్యాయవాదులు మాట్లాడొచ్చు, అరగంట కుటుంబ సభ్యులు మాట్లాడొచ్చు. సో కుటుంబ సభ్యులు 3-4 కవిత భర్త అనిల్ కుమార్ అలాగే కేటీఆర్, హరీష్ రావు మరికొంతమంది కుటుంబ సభ్యుల పేర్లు న్యాయవాదులు కోర్టుకు ఇవ్వడం జరిగింది. సో వారంతా కూడా సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర కార్యాలయం ఇది ప్రవర్తన్ భవన్. సో ఇందులోనే ఒక ప్రత్యేక బ్లాక్లో ఇటు అన్ని రకాల వసతులు కూడా ఉంటాయి. ఇవి వైట్ కాలర్ నేరాలు కాబట్టి సో అన్ని ఎమినెంట్ ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోనే ప్రస్తుతం కవితను ప్రశ్నిస్తున్నారు. ఆవిడకి కావాల్సిన ముఖ్యంగా వైద్య పరీక్షలు కూడా ప్రతి 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలని చెప్పి కూడా కోర్టు ఈడీని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఆమెను అరెస్ట్ అయిన తర్వాత ఆమె హై బీపీ ఉంది, అలాగే ఈసీజీ కూడా ముఖ్యంగా అబ్నార్మల్గా ఉంది, కొంత ఒత్తిడిలో ఉన్నారు కవిత. సో ఖచ్చితంగా ఆమెకి కొంత సమయం ఇవ్వడం జరుగుతుంది. మొన్న శుక్రవారం రాత్రి సాయంత్రం 5:20కి ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చేసరికి రాత్రి 11:30 అయింది. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించడం, మిగతా ఫార్మాలిటీస్ అన్నీ నిర్వహించేసరికి రాత్రి తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా వేచి ఉన్నారు అని చెప్పి కోర్టుకు నిన్న చెప్పడం జరిగింది విచారణ సందర్భంగా. అలాగే కొన్ని అన్నోన్ ముఖ్యంగా పేరు తెలియని ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు బీపీ నార్మల్ అవ్వడానికి అని చెప్పి కోర్టులో కవిత తరపు న్యాయవాదులు ఇటు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో అందువల్ల కొంత ఒత్తిడిలో కూడా కవిత ఉంది కాబట్టి కొంత సమయం ఇచ్చి ఆవిడకి అన్ని రకాల ప్రశ్నలకి కూడా సమాధానం రాబట్టే ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి ఈడీ అధికారులు కూడా అన్నీ ఒకే రోజు అడగకుండా కొంత సమయం ఉంది. అలాగే కన్ఫ్రంటేషన్ చేసే పద్ధతిలో కూడా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రేపు కొందరికి నోటీసులు ఇచ్చారు. అలాగే ఈ కేసులో ఉన్న ఇతర నిందితులను కూడా పిలిపించి కూడా ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి సో ఒక ఫార్మల్ సిఆర్పిసి నిబంధనల ప్రకారం ఈడీ రూల్స్ ప్రకారమే కవితను ప్రశ్నించడం జరుగుతుంది. గోపి, సుప్రీంకోర్టుకు వెళ్లిన కవిత తరపు న్యాయవాదులు వాదించారు. అయితే విచారణ 19కి వాయిదా పడింది. కానీ ఈలోగా కస్టడీకి తీసుకున్నారు ఈడీ అధికారులు 23 వరకు. మరి 19న సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణకు వస్తుందా? ఆ రోజు ఏం జరగబోతోంది? సుప్రీంకోర్టులో కవిత న్యాయ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి నిన్న కవిత కోర్టులో హాజరు అయ్యే మునిపే ఆవిడ చెప్పారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన అరెస్టు, అలాగే ఫ్యాబ్రికేటెడ్ కేసు, అల్లిన కట్టుకథ కేసు ఇది అని చెప్పి కవిత నిన్న కోర్టులో హాజరయ్యే ముందు కూడా మీడియాతో ఆవిడ మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఇప్పటికే కవిత చెప్పారు. కవిత తరపు న్యాయవాదులు మోహిత్ రావు కానీ ఇతర విక్రమ్ చౌదరి కానీ వాళ్ళు కూడా కోర్టులో 19వ తేదీ అంటే మంగళవారం రోజు ఈ కేసు విచారణ రాబోతోంది. మహిళల ఈడీ విచారణకు సంబంధించి మహిళల్ని ఇంటి వద్ద విచారించాలి, అలాగే తనపై పెట్టిన కేసు ముఖ్యంగా ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలంటూ కవిత కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఆ కేసుకు సంబంధించి మంగళవారం విచారణ జరగబోతోంది. జస్టిస్ బేలాయం త్రివేది అలాగే ముఖ్యంగా సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు లిస్ట్ కాబోతోంది కాబట్టి సో ఆ కేసుకు సంబంధించి ముఖ్యంగా విచారణ సందర్భంగా కవితను గతంలో ఇచ్చిన అండర్టేకింగ్ని పట్టించుకోకుండా ఈడీ అధికారులు ఒక బ్లాక్ డేగా అని చెప్పి కూడా నేను మాట్లాడడం జరిగింది. సో ఈడీ అధికారులు ఏ విధంగా వ్యవహరించారు, సోదాలంటూ ఇంటికి రావడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం, హుటాహుటిన ఢిల్లీ తరలించడం, ముందస్తు ప్లాన్లో భాగంగానే ఈడీ అరెస్ట్ చేశారు అని చెప్పి ఆరోపిస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తారు. సెప్టెంబర్ 15, 2023లో ఏదైతే అండర్టేకింగ్ సుప్రీంకోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈడీ తరపు న్యాయవాది రాజు ఇచ్చిన అండర్టేకింగ్ని మిస్యూజ్ చేశారు. ఆ కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోలేదు. కోర్టు అధికారికంగా అయితే ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. కానీ న్యూస్ పబ్లికేషన్స్ వీటన్నింటినీ కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో చూపించినప్పటికీ కోర్టు కూడా వాటిని పరిగణలోకి తీసుకోలేదు. కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను పరిగణలోకి తీసుకునే కవితను వారం రోజుల కస్టడీకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతించడం జరిగింది. కవిత తరపు న్యాయవాది నిన్న రౌజ్ అవెన్యూ కోర్టులో కూడా ఈ అరెస్టు చెల్లదు, ఇది చట్టవిరుద్ధం, కోర్టులో ముఖ్యంగా పెండింగ్లో ఉంది అన్న విషయాల్ని చెప్పినప్పటికీ ఒకవేళ అది తప్పు అని జరిగితే కనుక ఖచ్చితంగా నిన్న ఉన్నత స్థాయి కోర్టులో ఉన్న మ్యాటర్ పట్ల మీరు ఎందుకు ఈ విధంగా వ్యవహరించారని చెప్పి నిన్నే కవితకు రిలీఫ్ అనేది ట్రయల్ కోర్టులో వచ్చేది. కానీ ఆ విషయాల్ని
నిన్న ట్రయల్ కోర్టు కూడా పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే కవిత తరపు న్యాయవాదులు చేసే అవకాశం ఉంటుంది. రేపు ఎల్లుండు మంగళవారం రోజు ఈ కేసు లిస్ట్ అయింది కాబట్టి సో ఆ సందర్భంగా కవిత అరెస్టు జరిగిన తీరుని అలాగే ఈడీ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఇటు కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం ఉంది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కవిత పాత్రకు సంబంధించి వారు ఏ విధంగా వ్యవహరించారు, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, గతంలో సుప్రీంకోర్టు కూడా మనీష్ సిసోడియా బెయిల్ కేసు సందర్భంగా ఈ కేసుని 6 నెలల్లోగా ముగించాలి అని చెప్పి ఇటు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈడీకి. సో అందులో భాగంగానే వరుసగా కేజ్రీవాల్కి నోటీసులు ఇస్తున్నారు, కవితకి నోటీసులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు గైర్హాజరు అవుతున్నారు. కానీ ఉన్న నిబంధనల ప్రకారమే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19లోని అంశాల ఆధారంగా కవితను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అలాగే సెక్షన్ 3 and 4 ఆధారంగా కవిత శిక్షార్హురాలు అని కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో వారి వద్ద ఉన్న ఆధారాలని సుప్రీంకోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా కవిత తరపు న్యాయవాదులు న్యాయ పోరాటం చేస్తారు, కానీ అవి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా 2 కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకటి, గతంలో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అలాగే నెక్స్ట్, మొబైల్ ఫోన్స్ డిస్ట్రాయ్ చేశారు, డేటా ఎరేస్ చేశారు అన్న అంశాలను కూడా నిన్న కోర్టుకు తెలపడం జరిగింది. కాబట్టి సో ఆ యాంగిల్లో కూడా ఎందుకు మీరు డేటాని చెరిపివేశారు అన్న అంశాలను కూడా కవితను ప్రశ్నించడం జరుగుతుంది. సో అనేక ఆధారాలు అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉన్నాయి. కవిత ఇందులో కింగ్ పిన్, కవిత కుట్రదారులు అలాగే లబ్ధిదారులు అని కూడా ఇటు రిమాండ్ రిపోర్ట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడం జరిగింది. కాబట్టి సో వారి వద్ద ఉన్న ఆధారాలకు అనుగుణంగానే కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తారు. అలాగే ఏం ప్రశ్నించారు, ముఖ్యంగా ఎటువంటి సమాధానాలు చెప్పారు అనే విషయాలు మాత్రం మనకి నెక్స్ట్ హీరింగ్లో రౌజవెన్యూ కోర్టులో మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి కవితను ప్రొడ్యూస్ చేయాలి. సో ఆ సందర్భంగా కవిత కేసు దర్యాప్తుకు సహకరించారా, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారా లేదా అన్న అంశాలని కోర్టులో చెప్పిన సందర్భంగానే, ఆ ప్రొసీడింగ్స్ విన్న సందర్భంగానే మనకి వివరాలు తెలుస్తాయి. సో నెక్స్ట్ ముఖ్యంగా అప్పటి వరకు కూడా కవితను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఇటు రిటర్న్ గాను అలాగే ఓరల్ గా కూడా కవిత నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం అయితే ఈడీ అధికారులు చేస్తారు. ప్రతిరోజు కూడా న్యాయవాదుల్ని అలాగే కుటుంబ సభ్యుల్ని కలవడానికి అవకాశం ఇస్తారు. ప్రతిరోజు 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు కూడా చేస్తారు, కావాల్సిన మెడిసిన్స్ కూడా అందిస్తారు. సో అన్ని వస్తువులు కూడా కవితకి ఇందులో ఈడీ కార్యాలయంలో కల్పించడం జరుగుతుంది. సో ఈ కస్టడీ అనేది వారం రోజుల పాటు మార్చి 23 వరకు ఉంటుంది. అప్పటి వరకు కవితని వివిధ కోణాల్లో అయితే ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. రైట్ గోపి, మొదటి రోజు కస్టడీలో ఈడీ అధికారులు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. కవితను మొత్తం 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. మొదటి రోజు ఆమె విచారణలో ఉన్నారు.